దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో వివాదం. దువ్వాడపై గౌడ సంఘాలు మండిపడుతున్నాయి. తమను కించపరిచే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలానే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయాలంటున్న గౌడ సంఘ నేత రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీను ఇంటి పోరు అయితే రచ్చకెక్కింది. తమ కులాన్ని కించపరిచే విధంగా దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు మాట్లాడారంటూ గౌడ సంఘాలు విశాఖలో ఆందోళన పట్టుబట్టాయి. తక్షణమే దువ్వాడ శ్రీను దీనిపై మాట్లాడాలి, అలాగే తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయాలంటూ గౌడ సంఘాలు అయితే ఆందోళన పట్టుబట్టాయి. ప్రస్తుతం అంతా గౌడ సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీ నుంచి తప్పించమంటున్నారు? ఈరోజు 2-3 రోజులుగా దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇల్లీగల్ అఫైర్స్ ఇష్యూస్ మీడియాలో నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో నిన్న ఆయన తల్లిగారైనటువంటి దువ్వాడ లీలావతి అమ్మగారు ఈరోజు ఆయన అల్లుడు ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె హైందవి, డాక్టర్ హైందవి గారి భర్త ఎవరైతే ఉన్నారో జి మోహన్ కుమార్ గారు మా గౌడ యాత శెట్టిబలిజ సంఘాలు గీత కులానికి చెందిన వ్యక్తి. ఆయన చెన్నైలో బీటెక్ అభ్యసించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యున్నత శిఖరాల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాసరావు గారి తల్లిగారు లీలావతి అమ్మగారు జాతి తక్కువవారు, కులం తక్కువవారు, అందవిహీనంగా ఉంటారు అని అనేక దుర్భాషలాడారు. దానిని మేము యాత శెట్టిబలిజ గౌడ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. గీత ఉపకులాలంటే ఇంత చులకన అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని, దువ్వాడ శ్రీనివాస్ని, జగన్మోహన్ రెడ్డిని కూడా మేము అడుగుతున్నాం. ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి కూడా ఇటువంటి మాటలు మీ తల్లిగారు మీ కుటుంబం నుంచి వస్తూ ఉంటే ఇమీడియట్గా ఖండించకుండా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నటువంటి వ్యక్తిని, ఎమ్మెల్సీ వ్యక్తిని, మా గీత కులాలని అవమానిస్తున్న వ్యక్తిని వెంటనే పార్టీ నుండి రాజీనామా చేయించి ఈరోజు పార్టీ ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు భూస్థాపితం అవుతుందని యాత శెట్టిబలిజ గౌడ కులాల తరపున మేము హెచ్చరిస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్, ఈరోజు ఏ విధంగా నువ్వు మహిళలను కించపరుస్తున్నావు? ఈరోజు బిడ్డలను కూడా కొడుతూ ఈరోజు మాలాంటి అణగారిన వర్గాలను కూడా దూషిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తిని వెంటనే గవర్నర్ గారు కూడా జాతీయ మహిళా సంఘం, రాష్ట్ర మహిళా సంఘం కూడా సుమోటోగా కేసు తీసుకొని ఇమీడియట్గా ఈ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఇంటి పోరుని కావాలని అధికార పార్టీ రాజకీయం చేస్తున్నాను దువ్వాడ శ్రీని చెప్తాను. ఈరోజు ఆయన ఒక రాజకీయంగా మాట్లాడాలని మాట్లాడుతున్నారు, కానీ ఎవరు రాజకీయం చేస్తున్నారు సార్? నువ్వు నీ భార్యా బిడ్డల్ని కట్టెలు పట్టుకొని కొట్టబోతున్నావు, మీడియాలో చూసాం. అది రాజకీయం ఏముంది సార్? నీ బిడ్డల్ని, నీ భార్యని నువ్వు వేధిస్తున్నావు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నావని అవతలావిడ కూడా మాట్లాడుతున్నారు, అడల్టరీ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మీకు చిత్తశుద్ధి ఏముంది సార్? ఈ రాజకీయంగా మా ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి? ఈరోజు మీ తల్లిగారు మా కులాన్ని అవమానించారని మేము అందరం బయటకు వచ్చాం. దీనికి రాజకీయంగా రాజకీయ కోణం అసలు లేదు. రాజకీయ కోణం ఉంటే ఇమీడియట్గా దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద జగన్మోహన్ రెడ్డి కలుస్తారా? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండాలండి. చిత్తశుద్ధి లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు విజయసాయి రెడ్డి కూడా ఎన్ని కామ కలాపాలకి పాటుపడుతున్నాడో రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి విషయంలో చూసాము. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది మహిళల్ని అనేక విధాలుగా వాడుకొని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి వారిని ఎవరిని కూడా రాజీనామా చేయించని దుష్టమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి ఎమ్మెల్సీలు పుట్టుకొస్తున్నారు, ఇటువంటి మహిళా దుర్మార్గులు పుట్టుకొస్తున్నారంటే దానికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఇమీడియట్గా రాష్ట్రపతి గారు కూడా, రాష్ట్రపతి, గవర్నరు వీరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో వెనువెంటనే క్షమాపణ చెప్పకపోతే మండలాల వారీగా కూడా మా కులాలను ఏకీకృతం చేసి ధర్నాలు చేస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది విశాఖలో గౌడ సంఘాలు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే తక్షణం మాకు క్షమాపణ చెప్పాలని, అలాగే ఇది ఎవరు దువ్వాడ శ్రీను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోలీసులకి, గవర్నర్కి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.